సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు అవినీతి తల్లికి పుట్టిన బిడ్డనే చూశావు. మా అమ్మ లా అండ్ ఆర్డర్ కూడా కన్నదరా ఒక బిడ్డని. పేరు దయా. దాక్షిణ్యాలు లేకుండా గుడ్లు పగల కొడతాడు. ఈ రోజే ఛార్జీ తీసుకున్నాడు. ఇక నుంచి నిన్ను, నీ తమ్ముళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడురా. టాటా, సీ యూ, బై బై. ఆ డైలాగ్ ఏంట్రా? ఆ డైలాగ్ ఏంటది? సార్, గంట ముందరకు టచ్ లో ఉన్నాం సార్. 2 బిజినెస్ టికెట్లు ఏమన్నాడు, సీడీ తెచ్చిస్తానన్నాడు. ఇప్పుడు వీడు వాగెళ్ళాడు. ఏం చెప్పాడు సార్? అడు అంత క్లియర్ గా చెప్పాడు కదా. వాళ్ళ అమ్మకి ఏదో బిడ్డ పుట్టాడంట, అందుకే రాలేకపోయాడు. బిడ్డ పుడితే పక్కనే ఉండాలి కదా. ఇందాకటి నుంచి సీడీ అంటున్నావు. అంత ఇంపార్టెంట్ అయితే వాడికి ఎందుకు ఇచ్చా? ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? ఏంటి? వాడు మనకి మోసం చేశాడు. వాడు మన మనిషి కాదు, మారిపోయాడు. వాడిని మీరే తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. నువ్వే కదా నీకంటే వరస్ట్ గాడు కావాలని చెప్పావు. మధ్యలో నువ్వు డ్రాప్ అయితే ఎట్లా? రే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఏం పీకుతాడు వచ్చాడు? ఏం పీక్తాడా? ఎరా, ఏం చేశారో తెలుసారా మీకు? మర్డర్ చేస్తే మర్డర్ చేయాలి, రేప్ చేస్తే రేప్ చేయాలి. దాన్ని వదిలేసి కెమెరాతో మీరే షూట్ చేసుకుని సీడీలు తీసేసుకొని నాణ్యత పెట్టారా నా కొడుకులరా? వెళ్ళండి, అండర్ గ్రౌండ్ వెళ్ళండి. Mess with them and you'll get some satisfaction. Little stick up it on a higher action. We gotta call it rock shot. Mount the masses of it to the world of rock shot. Boss up the boss of it, man, I call it rock shot. Fight the fighters and you gotta need distraction. Everybody call it rock shot. అన్నా, వీడు మమ్మల్ని వైజాగ్ దాటవట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? బయటికి రావద్దు. నేను చెప్పే వరకు బయటికి రావద్దు. వెంకట్రావు గారు, మీకు తోట ఉండాలి. అది మేము కొందాం అనుకుంటున్నాం. ఏమంటారు సార్? ఉండేది బాబు, కబ్జాలో పోయింది. అర్రే, అవునా? ఎవరు చేశారు సార్? రౌడీలు కబ్జాలు చేయడం సహజం, కానీ డ్యూటీ చేయాల్సిన పోలీసుడే అన్యాయం చేశాడు బాబు. మరి మీకు కోపం రాలేదా? ఆ పోలీసుడిని ఏమీ చేయాలనిపించలేదా? కోపం చెంప చెళ్ళు అనిపించి, ఎలా పెంచారా నీ తల్లి తండ్రి అని అడగాలనిపించింది. నాకమ్మ నాన్న లేరు సార్. అనాథని. గాలికే పుట్టా, గాలికే పెరిగా. మంచి చెడు చెప్పడం ఎవరు లేరు సార్. నా కంటితో చూసింది నిజమని నమ్మాను. అన్నం పెట్టడానికి అమ్మ కూడా లేదు సార్. కడుపు కాలిపోయేది. ఎలా బ్రతుకుండాలో ఆలోచించానే తప్ప ఎలా బతకాలో ఆలోచించలేదు సార్. ఎలా బతికానో కూడా తెలియదు సార్. నేను తప్పు చేశాను సార్. ఇంతకు మీరేదో చేస్తున్నారే, కానిచ్చండి, కొట్టండి సార్. ఇప్పుడు మీరు నన్ను కొడితే నేను వెళ్ళి వాళ్ళని కొట్టాలి. కొట్టండి సార్, కొట్టండి. కొడుకలా తప్పు చేస్తే చూస్తా ఉంటారేంటి? కొట్టండి నాన్న, కొట్టండి నాన్న, కొట్టండి.
తెల్లారేసరికెల్లా పేపర్లు పెద్ద అయిన పేరు మీద లేకపోతే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ కల్లా వాసుగడి కింద బాంబు ఉంటది చెప్పాడికి. నేను మంచోడిని కాదు సన్వి. నీకు చెప్పిందంత అబద్ధం, చేసిందంత మోసం. కానీ ఇప్పుడు మారాను సన్వి. ఆ మార్పు కారణం నువ్వే. నేనిది తర్వాత నీ ఇష్టం. అసలు నిన్నెవడ్రా నిజం చెప్పమన్నాడు? చెప్పాల్సిన టైంలో చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేని టైంలో చెప్పేశావు. ఇప్పుడు నేను కన్ఫ్యూజన్లో పడిపోయాను. నాతో ఉంటావా ఉండవా? యాక్చువల్గా అయితే నిన్ను వదిలేయాలి. నువ్వు మారడంలో మేజర్ కాంట్రిబ్యూషన్ నాదే అన్నావు కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం, ఏమంటావు? కానీ ఇవాళ విశాఖ సముద్ర తీరంలో బాగా కుళ్ళిపోయి ఉన్న స్థితిలో ఓ యువతి శవం దొరికింది. ఇట్స్ రేప్ అండ్ మర్డర్. పోస్ట్ మార్టం చేయలేకపోయాను. ఆ అమ్మాయి ఎంత టార్చర్ అనుభవించిందో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. సూదులున్నాయండి బాడీలో. ఎవరు చేశారన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? వాల్తేరు వాసు తమ్ముళ్ళు రవి, వంశీ, మణి, సందీప్. చూస్తున్నారు కదా, దీప్తి అత్యాచారం హత్య కేసులో నిందితులకి కఠినంగా శిక్ష పడాలని యువత, మహిళలు అందరూ ధర్నా చేస్తున్నారు. ప్రతి అరగంటకు రేప్ జరుగుతుంది ఇండియాలో. నిర్భయ యాక్ట్ సరిపోట్లేదు సార్, వీళ్ళకి ఇంకేదో కావాలి. We should do something about this. Those 4 guys should be hanged in the middle of the road. తప్పించుకు తిరుగుతున్న వాల్తేరు వాసు తమ్ముళ్ల ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎక్కడున్నా తెలిసిండయా, నేను చూసాను వాళ్ళని. హెలికాప్టర్లు స్టార్ట్ చేయండి రా. సార్ కొంప ముంచాడు సార్. నా తమ్ముళ్ళ కొంప ముంచేశాడు. అరెస్ట్ చేశాడు నా కొడుకు. పీకే 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 వాడు ఉద్యోగం పీకే. హలో, ఏమైంది? 4 సార్లు ఫోన్ చేశాను, ఆన్సర్ చేయట్లేదు. న్యూస్ చూసావా? అమ్మకి బాగాలేదు. ఏ? టీవీలో దీప్తి గురించి చెప్తున్నారు. దీప్తి డెడ్ బాడీ పదే పదే చూపిస్తున్నారు. అది చూసి అమ్మ కుప్పకొలిపోయింది. సివియర్ హార్ట్ అటాక్. హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అమ్మ మాట్లాడే కండిషన్లో ఉందా? లేదు. ఫోన్ అమ్మ దగ్గర పెట్టు, నేను చెప్పేది వినిపిస్తుంది. అమ్మా, నేనున్నాను.